హాయ్ అండి అందరికీ. గోంగూర రొయ్యలు ఎలా చేయాలో చూద్దామా? ఏ మసాలా లేకుండా అంటే చివరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లేకుండా. సో ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే 2 కట్టలు గోంగూరని తీసుకుని నీట్గా కడిగి పక్కన పెట్టుకోండి. అర కేజీ రొయ్యల్ని కడుక్కున్నాము. అర కేజీ రొయ్యల్లో మేము ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. గోంగూరలో అయితే ఎటువంటి ఉప్పు మేము వేయలేదు, జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాము. రొయ్యల్లో 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుని, గోంగూరలో అయితే 6 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి. సో ఎటువంటి ఉప్పు వేయాల్సిన పని లేదు, గోంగూరలో గుర్తుపెట్టుకోండి. రొయ్యల్లో అయితే 1 కప్ ఆయిల్ వేసుకోండి, గోంగూరలో ఆయిల్ వేయాల్సిన పని లేదు. ఒక ఆనియన్ కట్ చేసుకొని సగం గోంగూరలో సగం రొయ్యల్లో వేసుకోండి, కొంచెం పక్కన అట్టి పెట్టుకోండి, తిరుగుమూతకు పనికొస్తాయి. దాని తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ గోంగూరలో, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ రొయ్యల్లో వేసుకోండి. ఈ రెండింటిని ఒకేసారి స్టవ్లో పెట్టుకోండి అండి, ఎందుకంటే మీకు టైం సేవ్ అవుతుంది. ఒక 1/2 అవర్లో 2 ఉడికేస్తాయి. ఒకేసారి ఉడికితే మీకు టైం కలిసి వస్తుంది. సో స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. సో రెండింటిని ఒకేసారి స్టవ్ మీద పెట్టుకొని, గోంగూరలో ఇలా వాటర్ అంతా పోవాలి, రొయ్యల్లో అయితే ఆయిల్ బయటికి రావాలి. అలా వచ్చిన తర్వాత స్టవ్ కట్ చేసుకొని గోంగూరలో 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకొని నీట్గా స్మాష్ చేసుకోండి. ఇలా రొయ్యలను అయితే మనం మెదుపుకున్న గోంగూరలో వేసుకొని ఒకసారి తిప్పుకుంటే 70% ఆఫ్ ద ప్రాసెస్ అయిపోతుందండి. 70 ఏంటి నా బొంద, ఆల్మోస్ట్ 90 అయిపోయినట్టే. ఇంకా తిరుగుమూత వేసుకోవాలి. దానికి కావాల్సింది ఏంటి అంటే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, అలాగే 6 to 7 ఎండుమిరపకాయలు వేసుకొని, ఎండుమిరపకాయలని కొంచెం కట్ చేసుకుని వేసుకుంటే ఆయిల్ అదంతా ఎండుమిరపకాయల్లో బాగా పడుతుంది. ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం మనం పెట్టుకున్న తిరుమత గింజలన్నీ వేసేసుకొని మన గోంగూర రొయ్యలు కూడా దాంట్లో వేసి ఒక్కసారి కదుపుకుంటే ఏ మసాలా లేని గోంగూర రొయ్యలు అయితే రెడీ అయిపోతుంది. ఇంకా వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుని తినేయటమే. చాలా ఈజీగా, చాలా క్విక్గా అయిపోతుంది. సో మీకు నచ్చితే డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కొంచెం టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని ఉప్పు కారం చూసుకోండి. సో బాయ్.